హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నానండి. ఈరోజు మన ఇంటి రెసిపీ చూడండి, ఎంత కలర్ఫుల్గా ఎమ్మిగా ఉంది కదా. ఇది అల్లం పచ్చడి అండి. అల్లం చట్నీ అని కూడా అంటారు. పెసరొట్టులోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి దేనికైనా బాగుంటుంది. ఎలా చేశాను ఏంటంటే మీతో షేర్ చేసుకుంటాను. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇవన్నీ తీసుకోవాలండి. ఒక స్పూన్ ధనియాలు, మినపప్పు, అలాగే జీలకర్ర, శనగపప్పు అన్నీ స్పూన్ తీసుకోండి. అలాగే అల్లము ఒక గుప్పెడు, నేను చేత్తో అంచనాగా చెప్తున్నానండి. ఒక గుప్పెడు అల్లము, ఒక గుప్పెడు ఎండుమిర్చి. ఘాటుగా ఉంటే తక్కువ వేసుకోండి, లేదంటే సమానంగా వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక గుప్పెడు చింతపండులో పిప్పులు అవేం లేకుండా చూసుకొని నీట్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టి ఆయిల్ ఒక 4 స్పూన్ ఆయిల్ వేసుకోండి. అందులో మనము శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు చూపించాను కదా, అవి లైట్గా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఎండుమిర్చి వేయాలి. ఎండుమిర్చి కూడా కరకరలాడే వరకు, అంటే దోరగా వేగినంత వరకు వేయించుకోవాలి. మీడియంలో పెట్టే వేపుకోండి, లేదంటే కలర్ మాడిపోతుంది. తర్వాత అల్లం ముక్కలు చూసారా, గుప్పెడు తీసుకున్నానండి నేను. ఆ గుప్పెడు అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. చూసారా, ఇప్పుడు వేగిన తర్వాత వేసేసాను ముక్కలు కూడా అలాగా దోరగా వేపుకోవాలి. మినపప్పు, శనగపప్పు బాగా వేగింది లేనిది చూసుకోండి. అలా వేగిన తర్వాత ఇంకా అల్లం మనకు వేగిపోయినట్టేనండి. చూసారు కదా, ఇలా వేగిన తర్వాత పక్కన పెట్టుకోండి. తర్వాత చింతపండు ఒక టీ గ్లాసు నీళ్ళు వేసి అందులో చింతపండు బాగా క్లీన్ చేసుకొని, అంటే విడి తీసేసి పిప్పులు ఏమంటే తీసేసి అవి వాటర్లో ఉడకబెట్టండి. తర్వాత బెల్లం అండి, 2 గుప్పెళ్ళ బెల్లం వేసాను. చాలా బాగుంటుందండి. ఇలా వేస్తేనే మనకి నిల్వ ఉంటుంది బాగాను. అది కూడా చింతపండు చూసారా దగ్గరికి ఉడికిన తర్వాత బెల్లం కూడా అందులోనే బెల్లం కరిగినంత వరకు ఉడకనివ్వండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు చాలా నిల్వ కూడా ఉంటుందండి పచ్చడి. వాటర్ వేయాలనుకుంటే, పల్చగా కావాలనుకుంటే వేడి నీళ్ళే వేయండి. బాగా మరగపెట్టి గోరువెచ్చని అయిన తర్వాత పచ్చడిలో వేసుకోండి, మీకు పల్చగా కావాలి అనుకుంటే. తర్వాత మనకి ఎండుమిర్చి ఇవన్నీ వేగిపోయాయి కదా, ఇప్పుడు అందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేయండి. తర్వాత సాల్ట్ రుచికి తగ్గట్టు అనమాట, మనం ఎంత చేస్తున్నామో దానికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. నేను 1/2 టీ స్పూన్ వేసానండి. చూసారు కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన వరకు పక్కన పెట్టుకుందాం. అలాగే ఈ చింతపండులో బెల్లం కూడా కరిగిపోతుందండి. కొద్దిగా కరిగిపోయిన తర్వాత పక్కన పెట్టుకోండి. చెప్పాను కదా, పచ్చడి మీకు చట్నీ పల్చగా కావాలి అంటే మనకి హోటల్లోని పల్చగా ఇస్తారు కదా, అలా కావాలంటే వేడి నీళ్ళు మరగబెట్టుకొని వేసుకోండి. చూసారు కదా, మేమంటే రైస్లో కూడా కలుపుకొని, లేదంటే మనం పప్పుచారు కానీ ఏదైనా వేసుకునేటప్పుడు నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. అల్లం పచ్చడి కంపల్సరీ ఇంట్లో ఉండాలి. మనం అల్లం ఎటు తినాలంటే తినలేము. ఇలాగ కానీ చేసుకొని పచ్చడి అప్పుడప్పుడు కొద్దిగా నంచుకొని మజ్జిగన్నం కానీ, పెరుగన్నం కానీ దేనితైనా చాలా బాగుంటుంది. టిఫిన్కి అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి, మరి చెప్పనవసరం లేదు. మిక్సీలో ఇలా ముందుగా ఎండుమిర్చి, మనం మినపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర వేయించుకున్నాం కదా, అది ముందుగా మిక్సీ కొట్టుకోండి. చూసారు కదా, బరకగా అయిన తర్వాత చింతపండు అలాగే ఈ బెల్లము వేసుకున్నాం కదా, ఇది మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. గ్రైండర్లో అయినా వేసుకొని రుబ్బుకోవచ్చు. నేను పెసరట్లకి చట్నీగా అల్లం చట్నీ చేస్తున్నానండి. ఆల్రెడీ పెసరపప్పు రుబ్బేసి ఉంచుకున్నాను నేను. చూసారు కదా, ఇప్పుడు అల్లం చట్నీకి కొద్దిగా పోపు పెడదాం. పోపు పెట్టకపోయినా పర్లేదు, పోపు పెడితే ఇంకా బాగుంటుంది కదా. ఇగోటండి, అల్లం చట్నీకి పోపు పెట్టేసి రెడీ చేసేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, ఎమ్మిగా అల్లం పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి కఫము, దగ్గు, జలుబు ఉండేటప్పుడు కొద్దిగా అప్పుడప్పుడు ఈ పచ్చడి నంచుకొని తినండి ఫ్రెండ్స్. లోపల కఫం అది ఎక్కువ పట్టదు. మనం వేసింది కూడా బెల్లం, పంచదార కూడా వేసుకోవచ్చు. బెల్లం అయితే ఇంకా మంచిది, కొన్నాళ్ళు నిల్వ ఉంటుందని నేను బెల్లం వేసాను.
చూసారు కదా, నేను పెసరట్లు వేసుకుంటున్నాను అనమాట. ఇంకంతే ఫ్రెండ్స్, ఇంకా పెసరట్లు వేసుకొని సైడ్ డిష్ కింద చక్కగా అల్లం చట్నీ పెట్టుకొని, అలాగే వైట్ చట్నీ, పల్లీల చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ చేసుకొని తింటే అదిరిపోతుందండి. నేను ఓన్లీ అల్లం చట్నీతోటే పెసరట్టు తిన్నాం అనమాట. ఎక్కువగా మాకు అల్లం చట్నీ ఇష్టం అనమాట. చూసారా, ఇంకా రెడీ అయిపోయిందండి. ఎమ్మిగా పెసరట్టు అల్లం పచ్చడి, ఇంకా 2 కాంబినేషన్లు అదిరిపోతాయండి బాబా. ఇంకా నేను వీడియో చేస్తున్నప్పుడు కూడా నోరు ఊడిపోతుంది. తినేసాను కానీ చెప్తున్నా కూడా నోరు ఊరుతుంది. అల్లం పచ్చడి అంత బాగుంటుందండి, అన్ని టిఫిన్స్కి చాలా బాగుంటుంది. ఇంతే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తా ఫ్రెండ్స్. తప్పకుండా మీరు చేసుకోండి.